తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఉచితంగా ఇసుక అందిస్తామని తెలిపింది. ఇసుక కొరతతో లోకల్ గా నిర్మాణ పనులు ఆగిపోకుండా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గుర్తించిన రీచ్ల నుండి ఉచితంగా ఇసుక అందిస్తామని వెల్లడించింది. సరియైన పత్రాలు చూపించిన వారికి స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్క ఉత్తర్వులు జారీ చేశారు. అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతిస్తారు. నిబంధనల్ని ఉల్లంఘించినట్లయితే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా లోకల్ గా ఇసుక కొరత ఉండొద్దు అనేది గవర్నమెంట్ యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశము. దానితో పాటు గ్రామాల్లో నిర్మాణాలు ఆగిపోకుండా స్థానిక అవసరాలకు ఉచితంగా ప్రభుత్వ తరఫున అనుమతి కూడా ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వము. అయితే మనం గడిచిన కొద్దేళ్లుగా 2014 నుండి రాష్ట్ర విభజన జరిగిన అనంతరం నుండి కూడా చూసుకుంటే మనము వరుసగా ఈ ఇసుకకు సంబంధించిన ఇష్యూస్, చాలా శాండ్ ఇష్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కూడా అప్పట్లో దుమారం రేగిన విషయం తెలిసిందే. ప్రధానంగా సిరిసిల్ల దగ్గర మనం తీసుకుంటే ఇసుక రీచ్లకు సంబంధించిన లారీలు చాలా మందికి రాత్రిపూట తిరగడం వలన యాక్సిడెంట్లు అవ్వడము, అక్కడ లోకలేట్లు స్థానికంగా కూడా ప్రొటెస్ట్ చేయడము, ఇలా ఇసుక విషయంలో చూసుకుంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఈ ఇసుక సమస్య అనేది ప్రధానంగా దీన్ని ఒక శాండ్ మాఫియా కూడా ప్రధానంగా ఇటు పొలిటికల్ క్రిటిక్స్ తో పాటు వాడుక భాషలో కూడా శాండ్ మాఫియా అనే వాడటం మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఉన్న ప్రభుత్వ ఒక ఆలోచన ఏంటంటే లోకల్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే నిర్మాణ పనులకు కొరత లేకుండా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటందుకే ఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాని కూడా అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్క ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ప్రధానంగా వివిధ గ్రామాల నుండి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణా అనుమతి ఇవ్వాలంటే వరుసగా కన్సిక్యూటివ్ గా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మండల స్థాయితో పాటు జిల్లా స్థాయిలో కూడా ప్రధానంగా డిస్టిక్ కలెక్టరేట్ కి రావడము, లేకపోతే మండల స్థాయి అధికారులను అడగడము, గడిచిన కొద్దేళ్లుగా ఇది కొద్దిగా ఇసుక ప్రక్రియ అనేది కొంచెము కాంప్లికేటివ్ గా అయిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు గ్రామాల్లో కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇకపై నుంచి నేరుగా ఒక కూర గ్రామంలో కూడా ఎవరైనా ఇళ్లు నిర్మించుకున్నా కానీ ఏదైనా నిర్మాణం చేపడితే డైరెక్ట్ గా నేరుగా ప్రభుత్వం నుండి అనుమతి పొంది ఇసుకకు ఇబ్బంది లేకుండా కూడా చూడాలనే ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వ లక్ష్యంగా కూడా మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగులోంచి ఇసుక ఉచితంగా అనుమతి ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావించింది. మనం యూజువల్ గా చూసుకుంటే రూరల్ ఏరియాస్ లో సహజంగానే ఏదో ఒక చెరువు, వాగు ఉంటుంది. దానితో పాటు మన తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణలో కొంత భాగం మేరకు గోదావరి పరివాహక ప్రాంతంగా ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ మాదేపూర్ కానీ, మంతని కానీ, చెన్నూరు కానీ, ధర్మపురి కానీ, దానితో పాటు బాసర, ఇటు శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆ ఆనకట్ట పరిధిలో నుంచి ఇటు మనం కరీంనగర్ వైపు వస్తే లోయర్ మానేర్ డ్యాము, ఇదంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు మిడ్ మానేర్ ఉపనది, మానేర్ ఉపనదికి సంబంధించిన పరివాహక ప్రాంతంగా. సో ఇసుక లభ్యత అనేది సహజంగానే నదీ తీరాల దగ్గర ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు చెరువులతో పాటు ఇటు లోకల్ గా పాండ్స్ అంటారు, అక్కడ కూడా ఎక్కువగా లభ్యమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఇక్కడ నుంచి గ్రామాల నిర్మాణాలకు సమీప వాగులో ఇచ్చే కూడా తీసుకోవచ్చని అనుమతి ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావించింది. అవసరం ఉన్న వారు ట్రాక్టర్లో, ఎడ్ల బండ్ల ద్వారా కూడా ఇకపై నుంచి ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేటందుకు కూడా ప్రభుత్వం అనుమతిస్తుంది. అయితే నిబంధనలు ఉల్లంఘించినట్లయితే సంబంధిత బాధ్యులపై మాత్రము కఠిన చర్యలు ఉంటాయని కూడా ప్రధానంగా
ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అయితే ఇక్కడ మనము ముందుగా అనుకున్నట్టు ఇసుక సమస్య రాష్ట్ర వ్యాప్తంగా కొంత మేరకు తగ్గిందనే చెప్పుకోవాలి. మనం చూసుకుంటే గడిచిన 10 ఏళ్లలో గ్రాడ్యువల్ గా ఇసుక రేట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. దాదాపు ఒక దశలో 4,000 రూపాయల నుండి మొదలైన ఒక ట్రాక్టర్ లోడ్ కానీ, ఒక లారీ ఇసుక లోడ్ కానీ యావరేజ్ గా 4,500 నుండి అమాంతం 16,000 రూపాయల వరకు 10 ఏళ్లలో గ్రాడ్యువల్ గా ఆల్మోస్ట్ 50 టైమ్స్ పెరిగినట్టే మనం చెప్పుకోవాలి. దాదాపు 4,500 ఒక లోడ్ ఎక్కడ, 16,000 రూపాయలు ఎక్కడ. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వము ఈ ఇసుకకి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఈ శాండ్ మాఫియాకి సంబంధించిన ఇష్యూస్ పైన ఇప్పటికైనా కూడా ఈ దళారీ వ్యవస్థను రద్దు చేసి స్థానికంగా ప్రధాన లక్ష్యం ఏంటంటే గ్రామాల్లో ఉన్న ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఆ వాగులలోంచి వాళ్ళు ప్రభుత్వ అనుమతితో తీసుకొని కొన్ని నియమ నిబంధనలు పాటించి ఆ నిబంధనల అనుసారంగా ఇసుక తీసుకొని తమ కన్స్ట్రక్షన్స్ కొనసాగించుకోవచ్చు అనేది కూడా ప్రధానంగా ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశంగా కూడా ప్రభుత్వం దాంట్లో పర్టికులర్ గా కూడా ఆ గైడ్ లైన్స్ లో కూడా పేర్కొంది. సందీప్, శ్రీచరణ్, అంటే ఇది నిర్మాణ పనుల కంటే దానికి లిమిటేషన్ ఉంటుందా, లేకంటే ఆ భారీ నిర్మాణాలకు కూడా ఇది వర్తిస్తుందా? అయితే సహజంగా ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీలు ఉన్న పరిధిలో అయితే సాధారణంగా ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటే మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అర్బన్ ఏరియాస్ లో కూడా మన మ్యాండేటరీ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో మనము ఇల్లు తీసుకోవాలంటే ఖచ్చితంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు ఇటు జిహెచ్ఎంసీ లో కూడా మనము పర్మిషన్ తీసుకోవాలి. G+1 G+2 అనేది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. సో దానితో పాటు మనం రూరల్ లో వస్తే మాత్రము రూరల్లో ఒక క్రైటీరియా కూడా ఉంది. 100 గజాల లోపు 100 యార్డ్స్ లోపల ఎవరైతే ఇల్లు కన్స్ట్రక్షన్ ఉంటుందో దానికి G+1 కానీ G+2 కూడా వేసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి గ్రామాల్లో ఉన్నది. ప్రభుత్వం ఏమైనా రూల్స్ మాడిఫై చేస్తుందా, ప్రభుత్వం ఏమైనా రూల్స్ మారుస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే లభ్యమున్న ఇసుక ఎక్కడైతే వాగులలో ఉందో వాటిని గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా కన్సర్న్ మండలంలో ఇటు ఆర్డీఓతో పాటు ఎంఆర్ఓతో పాటు స్థానికంగా ఉండే సర్పంచ్ ఇలా అనుమతులు దానికి ఒక క్రైటీరియా పెట్టారో ఆ అనుమతుల అనుసారంగానే ఇసుక అనేది లభ్యత పట్టి వాళ్ళు తమ నిర్మాణానికి ఉపయోగించవచ్చని కూడా స్పష్టంగా దాంట్లో జీవోలో పేర్కొంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.